రాకుండా అటెండెన్స్ లో సంతకాలు పెట్టకుండా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి దొంగచాటుగా స్టిక్కర్లు తీసుకొని దొంగచాటుగా గన్ను మ్యాన్లు తీసుకొని అసెంబ్లీకి వచ్చి ఎవడే కనపడకుండా దాక్కొని ముసుకేసుకొని వెళ్తే భద్రం చేయడానికి ఉండదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అసెంబ్లీ అన్నాక సార్ ఒకటి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఉంటుంది. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ ని క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ వేస్తే దానికి రికార్డెడ్ గా ఆన్సర్ ఇస్తారు. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. మీకు 11 ఉన్నా 1 ఉన్నా 20 ఉన్నా ఆన్సర్ అయితే ఇవ్వాల్సిందే కదా. దాన్ని ఉపయోగించుకోరు. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ఆన్సర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు రికార్డెడ్ గా. 2 వాళ్ళు 0 అవర్ ఉంటుంది, అడ్జర్న్మెంట్ మోషన్స్ ఉంటాయి, రకరకాలైన ఆప్షన్స్ ఉంటాయి. విజయ్ మీరు ఎన్ని చేసినా ఆయన బయట వచ్చి ప్రెస్ మీట్ పెడితే మొత్తం డైవర్షన్ అంతా అటే వెళ్తున్నదట. ఏ డైవర్షన్ సార్? ఏ డైవర్షన్? ప్రజల డైవర్షన్ అంతా ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళకుండే డైవర్షన్ అంతా గంజాయి బ్యాచ్ తప్ప ఏముండదు. వాళ్ళు చేసేటువంటి ప్రతి ఓదార్పు యాత్రకి ఇద్దరు ముగ్గురు లేపేయటం లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సరే విజయ్ ఒక్క నిమిషం. ఏంటి చిన్నపరెడ్డి గారు? సరే మీ సిగ్నల్ లేదండి, మీకు సిగ్నల్ లేదు. సింగళూరు గారు స్ట్రైట్ గా పాయింట్ లో రండి. మీకు సిగ్నల్ లేదండి. ఎవరు చంపారు? సింగళూరు గారు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి సార్. సింగళూరు గారు చెప్పండి సార్. ప్రజలే పోలీసింగ్ అయ్యి మాట్లాడుతా ఉన్నారు. పేరేంటి రజనీ గారిని ఇట్లాంటి వాళ్ళందరినీ అరువు తెచ్చుకుంటారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడలేరు. మాట్లాడించండి. లేదు అలాంటి మాటలు మాట్లాడితే మన ఛానల్స్ లో ఉన్నటువంటి విశ్లేషకుల గురించి బతుకు కూడా మాట్లాడాలి. అర్థమైందా? మనం ఎంతమందికి అఫీషియల్ గా శాలరీ పోషిస్తున్నాం. ఎందుకండి మీరు మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలు భాషకి నేను మాట్లాడే భాషకి చూడండి. ఆయన గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు. సరే ఓకే వెయిట్. వ్యక్తులకు పార్టీలను ఆపాదించడం అనేది మీరు మానుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక పోల్ పెట్టండి. మీరు ఒక పోల్ పెట్టండి. వెంకటేష్ గారు ఏ పార్టీ విశ్లేషకుడా? వైఎస్ఆర్ 10 మందిని పెట్టండి. నేను పేర్లు చెప్పడం సభ్య సంస్కారం కాదు కాబట్టి మాట్లాడట్లేదు. వేరే వాళ్ళ పేర్లు తీయటం. ఎందుకంటే మన ఛానల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చేద్దాం. పోల్ కాబట్టి డైరెక్ట్ మీటే పెట్టండి. నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు బాధ్యత ఆన్సర్ చేయండి. నేను క్వశ్చన్ చేయడంలో తప్పు అనుకోండి, నా క్వశ్చన్ లో తప్పు ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు. నేనేం మాట్లాడుతున్నానో మీరేం మాట్లాడుతున్నారు. ఎందుకు రాష్ట్రాలు చేస్తారు? ఒక్క నిమిషం వెంకటేష్ గారు. 2015లో మీ పక్కనే ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంజాయ్ చేసినటువంటి స్టేటస్ ఈ రోజు ఈ స్టేట్ లో ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎవరిది ప్లస్ ఎవరిది మైనస్ అనేది అల్టిమేట్ గా చూసేది ప్రజలు. చూద్దాం ఎవరి వెర్షన్ వాళ్ళు. ప్రజలకు ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రభుత్వం గసగసలు ఆడుతుందని మీరు అంటున్నారు కదా.